హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. సో అందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మనము ఈజీ అండ్ క్విక్ చికెన్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది, ఎవరైనా ఈజీగా చేయగలిగే రెసిపీ. ఇప్పుడైతే రెసిపీకి వెళ్ళిపోదాము. రెసిపీ కోసం ముందుగా నేను 3/4 kg వరకు చికెన్ తీసుకొని నీట్గా పసుపు ఉప్పు వేసి కడుక్కున్నాను. ఆ తర్వాత ఇక్కడ మ్యారినేషన్ కోసం నేను ఫ్యూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నా. అదే కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఈ కారం ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మసాజ్ చేసేయాలి. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 1 hour, మినిమం 1 hour అట్లా డీప్ ఫ్రిడ్జ్ చేసుకోవాలి మ్యారినేషన్ చేసిండేది. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 tablespoon ఆయిల్, ఒక 1 tablespoon నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి, లైక్ బిర్యానీ రిలేటెడ్ అన్ని మసాలాలు వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు అట్లా సాటే చేసుకున్నాక ఒక 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని ఇట్లా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆనియన్ అనేది బాగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి కాస్త రెడ్గా వచ్చిన తర్వాత ఒక 1.5 tablespoon దాకా మనము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఇట్లా మీడియం ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మరి పెద్దగా కాకుండా మరి సన్నగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడైతే మనం టమాటా బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనము సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పూర్తిగా టమాటా బాగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఇక్కడ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటా బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడైతే చిటికెడు మిరియాల పొడి, ఒక 1/2 teaspoon దాకా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొక నిమిషం అలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ చికెన్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అలాగే కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes మినిమం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా ఉడికించుకోండి, ఎందుకంటే ముక్కలు కాస్త పెద్దగా ఉన్నాయి, ఉడకడానికి టైం పడుతుంది. అలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఒక 3 tablespoon పెరుగు కూడా వేసుకొని మరి కాసేపు అలాగా కలుపుకుంటూ అలాగే ఉడికించుకోండి. ముక్కలు అయితే ఇక్కడ ఒక 50 to 60% ఉడికితే మళ్ళీ బిర్యానీలో సరిగ్గా ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే నేను 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను, 2 గ్లాసులు రైస్కు. అది కాస్త వాటర్కి తగ్గించి వేసుకోవాల్సిందే, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. రైస్ అనేది కాస్త ముద్దగా అయింది. ఇక్కడైతే కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను చికెన్ మ్యారినేషన్లో వేసిన కారమే, మళ్ళీ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, అందుకని ఇప్పుడు టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి కారము. తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోండి. నేను నార్మల్ సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను ఇక్కడ, అదే బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా కూడా ఇలా చేసినప్పుడు. సో హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెట్టుకున్నారంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఇంత మంచిగా కనిపిస్తుందో బిర్యానీ అయితే. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి ఏదైతే. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎట్లా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్క చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది, అసలు అలా కలబడుతుంటే అది విడిపోతుంది. సో కలిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే అండి ఈ వీడియోకి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.